నువ్వు ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళు, ఆప్యాయతను మాత్రం మర్చిపోద్దు, అనురాగాన్ని మాత్రం మర్చిపోద్దు, ఆత్మీయతను మాత్రం విడిచిపెట్టద్దు. నెహెమ్యా అలాంటి వాడు. తన ప్రాంతం నుంచి తన వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. మన వాళ్ళందరూ బాగున్నారా, యెరూషలేము ఎలా ఉంది, సంగతులు ఏమిటి అని చెప్పి వాళ్ళతో సమయాన్ని కేటాయించాడండి. వాళ్ళతో సన్నిహితంగానే మెలిగాడండి. సంతోషంగా వాళ్ళతో మాట్లాడాడండి. బిజీగా ఉన్నట్టుగా బిల్డప్ ఇవ్వలేదండి. గర్వం సాధారణంగా ఏం చేస్తుందో తెలుసా? నీ మనసును కఠినం చేసేస్తుంది. గర్వం ఏం చేస్తుందో తెలుసా? నీ మనసును మొద్దుబారే విధంగా చేస్తుంది. కొంతమంది ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయినప్పుడు మానవ విలువలే మరుగైపోతాయి. ఎవడైనా పేదవాడు కనిపిస్తే సోమరిపోతువు కాబట్టి, పనికి మల్లోడు కాబట్టి, కష్టపడడం చేత కాదు కాబట్టి, నీ కర్మ అలా కాలింది కాబట్టి నువ్వు అడుక్కుంటున్నావు. నేను కష్టపడ్డాను కాబట్టి, ప్రయాసపడ్డాను కాబట్టి, తెలివైన వాడిని కాబట్టి, జ్ఞానం కలిగిన వాడిని కాబట్టి పైకి వచ్చాను అనేటటువంటి బిరుసుతనం కనిపిస్తూ ఉంటుంది. ఆప్యాయతను కోల్పోతావు, అనురాగాన్ని కోల్పోతావు, ఆత్మీయతను కోల్పోతావు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడా? మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడా? జీతాన్ని పెంచాడా? ఫలితంగా ఒక మంచి కారు కొనుక్కోగలిగావా? ఒక మంచి ఇల్లు కొనుక్కోగలిగావా? కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలిగావా? మంచి హోదా, మంచి పరపతి, మంచి ఇన్ఫ్లుయెన్స్ నీకుందా? సంతోషం. దేవుని మహింపరచో. అది